హైదరాబాద్ నగరం ఆషాఢ బోనాలకు సిద్ధమవుతోంది. అమ్మవారికి సమర్పించడానికి అద్భుతమైన బోనం కుండలు తయారు చేస్తున్నారు. కార్వానికి చెందిన కళాకారిణి లత కుండలపై అమ్మవారి ప్రతిరూపంతో ఎంతో ఆకర్షణీయంగా బోనాలు తయారు చేస్తున్నారు. బోనాలను చూసిన భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ ప్రత్యేక కళ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఆషాఢ మాసం హైదరాబాద్ నగరం అంటే అందరికీ గుర్తొచ్చేది నగరంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే బోనాల జాతరే. ఈసారి బోనాల జాతర 16వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరం బోనాల జాతర కోసం ముస్తాబవుతోంది. 16వ తేదీన శ్రీ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోన సమర్పణతో అయితే ఈ బోనాల జాతర షురూ కాబోతుంది. ఇక నగరవాసులంతా కూడా నెల రోజుల పాటు ఆధ్యాత్మిక చింతనలో మునకవేయడానికి సిద్ధమవుతున్నారు. లత గారు బోనం కుండలను తయారు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే ఈ బోనం కుండలు ఉన్నాయో. అంటే బోనం కుండ మీద అమ్మవారి ప్రతిరూపం ఉంది. ఎంత అద్భుతంగా ఉందో నిజంగా. కుండ మీద అమ్మవారి ప్రతిరూపం అంటే అమ్మవారిని తీసుకొస్తున్నామన్న ఒక అనుభూతితో అయితే భక్తులంతా కూడా ఈ కుండలను తీసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కుమ్మర సామాజిక వర్గం తరపున ప్రతి సంవత్సరం కూడా 500 బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ బోనాలు కూడా లతగారే తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది? అమ్మవారి ప్రతిభను ఈ బోనం కుండ మీద వేయాలని ఎలా థాట్ వచ్చింది? అమ్మవారు వేయడం వల్ల సేమ్ అచ్చం బోనం కుండ అమ్మవారిని ప్రతిబింబం దించినట్లుగా కనిపించింది కాబట్టి కొద్దిగా చేసి మార్కెట్లో పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి చేసినాము. కానీ మార్కెట్లో బాగుంది. అక్కడ తర్వాత మేము గోల్కొండ అమ్మవారికి మాకు ఫస్ట్ అక్కడనే ఎక్కుతాయి కాబట్టి అక్కడ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాము. మాకు అక్కడ నుంచి తెలంగాణ గోల్కొండ కుమ్మల ఉత్సవ సమితి వాళ్ళు మాకు ఈ కుండలను చూసి అట్రాక్టివ్గా ఉండడం వల్ల అమ్మవారికి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాకు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఆర్డర్ వచ్చింది. మేము అప్పటి నుంచి మాకు ఒక 100 కుండల నుంచి ఇయర్ పెరుగుతూ 500 కుండల వరకు మాకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 500 కుండలు ఇస్తున్నారు కదా. వాటితో పాటు ఇవి చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. చాలా పెద్ద కుండ, అంటే సెట్ బోనం తయారు చేశారు. సో ఇంత పెద్ద బోనాన్ని తయారు చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు మనము పెద్ద పెద్ద బతుకమ్మలను అట్రాక్టివ్గా పెట్టడానికి ఎట్లా చేస్తామో అట్లా అట్రాక్టివ్ కనబడడానికి పెద్ద కుండలను చేసినాము. కానీ అమ్మవారికి ఎక్కించేది మాత్రము బోనం కుండ, పైన సాకకుండ, పైన దీపావళి మాత్రమే. అది 3 కుండలు కలిపి పెద్ద ఒక బోనం అమ్మవారికి సమర్పించుకున్నట్లు అవుతుంది. ఈ పెద్ద కుండ ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా కనబడడానికి చేస్తున్నాం మేడం. సో అమ్మవారికి బోనం తయారు చేయడం అంటే అది ఒక గొప్ప అవకాశము. ఒక అమ్మవారి కృప మీ మీద ఉంటేనే ఈ అవకాశం వచ్చింది అనుకోవచ్చు కదా. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే మాకు ఏటా రావడము, మేము మా ఇంటి నుంచి అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి మా ఇంటి నుంచి బోనాలను సమర్పించుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. సో ఈ కుండలు తయారు చేస్తున్న సార్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కుమ్మర్లే ప్రాధాన్యం తీసుకొని మొట్టమొదటి బోనం అమ్మవారికి ఎక్కిస్తే బాగుంటుందనే ఆలోచనతో, ఎందుకనగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల దగ్గర కుమ్మర్లే పూజారులు. వాళ్ళే మొట్టమొదటిగా పండుగ రోజు అమ్మవారి ఆలయాన్ని శుద్ధి చేసి అమ్మవారికి బట్టలు సమర్పించడము, ఓడి బియ్యం పోయడము, తర్వాత బోనాలు సమర్పించడము వాళ్ళే చేస్తారు. కాబట్టి అదే ఆనవాయితీ గోల్కొండలో సంవత్సరాల తరబడి నుండి నడుస్తుంది, తాత ముత్తాతల నుండి. దాన్ని కొద్దిగా పెద్ద ఎత్తున మన వాళ్ళకు కుమ్మర వాళ్ళకు పరిచయం చేయాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న మన హిందువులకు పరిచయం చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఒక సంస్థను ఏర్పరచుకుంటే బాగుంటుందని. అదేవిధంగా ఏ విధంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కుమ్మరులు గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అని నామకరణం చేసి దాన్ని ప్రజల్లో ప్రచారాన్ని తీసుకెళ్ళి కుమ్మర కుటుంబాలకు తెలిపి గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తూ వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలతోనే ఆమె పిలుచుకున్నట్టే వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇంకా బోనాల పండగ సీజన్ అంతా కూడా ఇంతే బిజీగా బోనాలు తయారు చేయడంలో నిమగ్నమై ఉంటామని కూడా ఇక్కడ లత కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఆషాఢ బోనాలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతుంది. అద్భుతమైనటువంటి బోనాలు కూడా సిద్ధమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.